సచివాలయంలో మనం వివిధ రకాల అప్లికేషన్లు అప్లై చేస్తూ ఉంటాము. అయితే ఆ అప్లికేషను వారికి ఇచ్చినప్పుడు అది సిస్టంలో ఆన్లైన్ చేశారా లేదా అనేది మనకు తెలీదు. అలాగే ఆన్లైన్ చేసిన ఆ అప్లికేషన్ ఏ అధికారి వద్ద ఆగిందనేది మనకు తెలీదు. అలాగే ఒకవేళ మీ అప్లికేషను అంతా కంప్లీట్ అయ్యి మీరు వెళ్ళి సర్టిఫికేట్ ప్రింట్ తెచ్చుకోవడానికి రెడీగా ఉందా లేదా అనే విషయం కూడా మనం సచివాలయానికి వెళ్తే కానీ మనకు తెలియదు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవడానికి అక్కడి వరకు వెళ్ళనవసరం లేకుండా డైరెక్ట్గా మీ ఫోన్లోనే సపోజ్ మీరు ఒక రైస్ కార్డ్ అప్లై చేసుకున్నారు, దాని పరిస్థితి ఏంటిది అనేది మీకు తెలియదు. రైస్ కార్డ్ అనే కదండి, ఒక ఆదాయ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న, కులం సర్టిఫికేట్ అప్లై చేసుకున్న, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న, లేదంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయినా, ఓబీసీ అయినా, ఇలా ఏ సర్టిఫికేట్ అయినా సరే మీరు ఒక సర్టిఫికేట్ అప్లై చేసుకున్నారు, అయితే దాని పరిస్థితి, దాని స్టేటస్ ఏంటిది అనేది మీకు డైరెక్ట్గా ఇంట్లోనే ఉండి ఫోన్లోనే ఎలా చేసుకోవచ్చో మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, మొదట మీరు గూగుల్లో విఎస్డబ్ల్యూఎస్ అని గూగుల్లో టైప్ చేయండి. మీకు కావాలంటే ఆ లింక్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను, చూడండి. ఆ విధంగా మీరు విఎస్డబ్ల్యూఎస్ అని టైప్ చేయగానే మీకు విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ అని చెప్పి ఒక వెబ్సైటు మీకు చూపిస్తుందండి. దాని మీద టచ్ చేయండి. ఆ విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ మీద టచ్ చేయగానే మీకు ఇప్పుడు చూపించాను చూడండి, విఎస్డబ్ల్యూఎస్ అని టచ్ చేయగానే ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా వెబ్సైటు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంటర్ యువర్ ఆధార్ అని మొదటి బాక్స్ ఉంది చూసారా, అది ఒకటండి. 3 ఆప్షన్లు కనిపిస్తాయి ఇక్కడ మీకు. ఇంకొకటి ప్రివ్యూ ఏపీ సర్టిఫికేట్ అని ఒకటి ఉంది. ఇంకొకటి చూడండి, సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్. ఇలాగా మీకు 3 ఆప్షన్లు కనిపిస్తాయండి. విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ అని కానీ, విఎస్డబ్ల్యూఎస్ అని కానీ మీరు క్రోమ్లో సెర్చ్ చేయగానే, గూగుల్లో సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఈ 3 ఆప్షన్లు కనిపిస్తాయండి. అయితే ఇప్పుడు మీకు ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తాను, చూడండి. మీరు ఒకవేళ మొబైల్ స్క్రీన్ కనుక నిలువుగా పెట్టుకుంటే మీకు ఇలా 3 ఆప్షన్స్ దగ్గరగా ఇలా కనిపిస్తాయండి. అలా కాకుండా ఇలా అడ్డంగా హారిజాంటల్గా పెట్టుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. అయితే మీరు కంగారు పడకండి, ఈ ప్రాసెస్ అంతా మీకు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీరు ఇంట్లోనే సర్టిఫికేట్ అనే కాదండి, రైస్ కార్డు కానీ ఏదైనా సరే, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, రైస్ కార్డు అయినా, దేని స్టేటస్ అయినా సరే చూసుకోవడానికి ఎలాగో మీకు క్లియర్గా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూడండి. మీరు నేను చెప్పిన విధంగా విఎస్డబ్ల్యూఎస్ అని గూగుల్లో సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇలా వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి, మొదట ఎంటర్ యువర్ ఆధార్ అని ఉంది కదా, అక్కడ ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ని, ఆధార్ యొక్క 12 అంకెలు ఆ బాక్స్లో టైప్ చేయండి. 12 అంకెలు కొట్టగానే పక్కన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి బాక్స్. ఇది క్యాప్చా అంటారు. అక్కడ ఏవైతే కోడ్ చూపిస్తుందో ఆ కోడ్ని మీరు ఈ విధంగా కిందన బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్గా వెంటనే రిజల్ట్ వస్తుందండి. ఒక్కొక్కసారి సర్వర్ స్లోగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా లేట్ అవుతుంది. ఈలోగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి ఓన్లీ ఆధార్ మాత్రమే తెలిసినా సరే అప్లికేషన్ యొక్క స్టేటస్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈజీగా ఫోన్లోనే చూసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మీరు మొదటి బాక్స్లో ఎంటర్ యువర్ ఆధార్ దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారు. చూడండి, సబ్మిట్ కొట్టగానే ఇక్కడ మీకు చూపించిన విధంగా మీరు అప్పటి వరకు ఏ సర్వీసులు లేదా సర్టిఫికెట్లు తీసుకున్నారో చూడండి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, అలాగే మెంబర్ ఎడిషన్, రైస్ కార్డు, అలాగే ఇంకా మీరు క్యాస్ట్ ఇన్కమ్లు అవి తీసుకుంటే ఆ నెంబర్లు కూడా మీకు వచ్చేస్తాయండి ఆధార్ కొట్టగానే. చూడండి, పక్కన స్టేటస్ కూడా, అంటే ఈ మధ్యనే మీరు అప్లై చేస్తుంటే అది అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా. అలాగే రైస్ది కూడా చూడండి, అప్లికేషన్ నెంబర్ వచ్చి ఒకవేళ మీరు ఆ అప్లికేషన్ నెంబర్ మీద టచ్ చేశారనుకోండి, ఒకవేళ ఇంకా అప్రూవ్ అవ్వకపోతే కనుక మీకు మొదట
ఎవరైతే అప్లై చేస్తారో వారు అప్లై చేసిన వారి యొక్క డిజిగ్నేషను అంటే వారి డిఏనా ఈడిపినా అది చూపిస్తుంది. అలాగే వారు ఏ తేదీన మీ యొక్క అప్లికేషన్ అప్లై చేశారో అది చూపిస్తుంది. అలాగే చూడండి, మీకు ఇక్కడ ప్రతి స్టెప్ చూపిస్తుంది. దాని పక్కన చూడండి ఈకేవైసీ ఏ తేదీని చేశారు అంటే రైస్ కార్డు గురించి చెప్తున్నాం కాబట్టి రైస్ కార్డుకి అప్లై చేసిన వెంటనే 3 రోజుల్లోగా ఈకేవైసీ చేసుకోవాలండి. దాని తర్వాత చూడండి, అది అయిపోయిన వెంటనే విఆర్ఓ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది అప్లికేషను, ఆయన దాని మీద ఏ తేదీన యాక్షన్ తీసుకున్నారు, యాక్షన్ టేకన్ డేట్, దాని తర్వాత ఆయన దగ్గర ఎంతకాలం పెండింగ్ ఉంది యాక్షన్ తీసుకోకపోతే కనుక. దాని తర్వాత చూడండి, ఇక్కడ పైన తహసీల్దార్ గారి పక్కన రెడ్ మార్క్ ఉంది చూడండి. పైన రెడ్ మార్క్ ఎక్కడ ఉందంటే అక్కడ అప్లికేషను మీ యొక్క అప్లికేషను ఆ అధికారి దగ్గర ఆగిందని అర్థం అండి. సో మీకు ఆ విధంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఆధార్ బట్టి చెక్ చేసాం కదా, అలా కాకుండా మనం అప్లై చేసినప్పుడే మన సెల్కి మన యొక్క అప్లికేషన్ నెంబరు మెసేజ్ వస్తుందండి. ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల కానీ లేదంటే సిగ్నల్ ప్రాబ్లం ఉన్నా రాకపోవచ్చు. అలా మీకు అప్లికేషన్ నెంబరు తెలిసి ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆ అప్లికేషన్ నెంబర్ ద్వారానే మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ వెంటనే తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ థర్డ్ బాక్స్లో నేను ఒక రైస్ కార్డ్ యొక్క అప్లికేషన్ టైప్ చేస్తున్నాను. ఆ అప్లికేషన్ నెంబరు టైప్ చేసి మీరు టైప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుందండి. ఆ బాక్స్లో చూపించిన కోడ్ని మీకు కిందన ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు స్టేటస్ చాలా క్లియర్గా వస్తుందండి. మనం ఏ రోజునైతే అధికార ఆన్లైన్లో అప్లై చేశారు, అలాగే అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, సపోజ్ ఇది రైస్ కార్డ్ సర్వీస్ కదా, ఇక్కడ ఈకేవైసీ వాళ్ళకి తీసుకోలేదండి. 3 డేస్లో ఈకేవైసీ తీసుకోవాలని చెప్పాను కదా మీకు, తీసుకోలేదు కాబట్టి అక్కడ మీకు చూడండి వైట్ కలర్లో చూపిస్తుంది. ఆ తర్వాత ఇంకా రెడ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఎందుకు ఉందంటే ఇంక మీకు ఇక్కడ ఈకేవైసీ ఎప్పుడైతే అయిపోయిందో ఆటోమేటిక్గా ఇంకా విఆర్ఓ గారి దగ్గర అప్లికేషను ఆటోమేటిక్గా అయిపోయిందండి. దాని కింద మీకు ఆయన దగ్గరికి అప్లికేషను ఎంతకాలం నుంచి ఆయన దగ్గర పెండింగ్ ఉంది, తర్వాత ఇంకా ఎప్పుడైతే ఆయన దగ్గర ఆగిపోయింది ఇంకా తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళడం జరగదు. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ యొక్క స్టేటస్ తెలుస్తుందండి. అలాగే ఇప్పటి వరకు 2 బాక్సెస్ చూపించాను కదా మీకు. ఇంకా ఇంకొక అప్లికేషన్ మీకు సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి. సపోజ్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశారు, అప్లై చేసిన తర్వాత అది ఓకే అయిందో లేదో తెలియలేదు. సేమ్ మళ్ళీ అక్కడ టైప్ చేసాము, మీ అప్లికేషన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ మీకు ఇలాగ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, బాక్స్లో మీకు చూపించే కోడ్ని కింద మళ్ళీ టైప్ చేస్తారు. WXP అని చూపించింది కదా, సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. సేమ్ మళ్ళీ డిఏ గారు అప్లై చేసిన తర్వాత అంటే డిజిటల్ అసిస్టెంట్ అప్లై చేసిన తర్వాత అది ఆయన ఏ రోజున అప్లై చేశారు, ఒకవేళ అప్లై చేయకపోతే ఆయన దగ్గర ఎంతకాలం నుంచి పెండింగ్ ఉంది, అలాగే నెక్స్ట్ విఆర్ఓ గారి దగ్గర ఏ డేట్ని వెళ్ళింది, అది ఎంతకాలం పెండింగ్ ఉంది ఆయన దగ్గర, నెక్స్ట్ ఆర్ఏ గారికి ఏ తేదీని వెళ్ళింది, ఆయన దగ్గర ఎంతకాలం పెండింగ్ ఉంది, అలాగే ఒకవేళ ఆర్ఏ గారు అప్రూవ్ చేస్తే ఎంఆర్ఓ గారి దగ్గర అప్లికేషన్ ఆగిందా లేకపోతే ఆయన కూడా ఓకే చేశారా, ఇవన్నీ స్టేటస్లు డేటు టైంతో సహా మీకు కూడా వచ్చేస్తుందండి. ఇప్పటి వరకు క్యాస్ట్ది రైస్ కార్డ్ది చూపించాను కదా మీకు. అలాగే ఒకవేళ మీకు ఏదైనా సర్టిఫికేట్ అప్రూవ్ అయిందని మీకు మెసేజ్ వచ్చిన తర్వాత కానీ లేదంటే మీరు ఆధార్లో కొట్టారు సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ మీ దగ్గర పోయిందనుకోండి, అది సపోజ్ ఇక్కడ నేను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని చూపిస్తున్నాను చూడండి, అది మీకు ఏ విధంగా సిస్టంలో ఓపెన్ అవుతుందో ఇక్కడ మిడిల్ బాక్స్లో మనం టైప్ చేయగానే ఫ్యామిలీ మెంబర్ పక్కన సెర్చ్ ఆప్షన్ కొట్టిన వెంటనే మీకు ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు క్యాప్చా చూపిస్తుంది కదా, ఒక్కొక్కసారి సర్వర్ ఎర్రర్ వల్ల ఇలా చూపిస్తుందండి, కంగారు పడకండి. మళ్ళీ టైప్ చేద్దాం. టైప్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మళ్ళీ క్యాప్చా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన బాక్స్లో ఏ కోడ్ అయితే చూపిస్తుందో ఆ కోడ్ని సేమ్ అదే విధంగా క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ టైప్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన వెంటనే ఒక్కొక్కసారి సర్వర్ లేట్ అయితే అలా స్లో అవుతుందండి. ఈ విధంగా మీకు సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఎప్పుడైనా పోగొట్టుకున్నా సరే ఈజీగా ఆన్లైన్లోనే ఆ ఒక్కొక్కసారి మీకు పాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు, కానీ రీఇష్యూన్స్ ఇవ్వాలంటే పాత సర్టిఫికేట్ కావాలి కదా, ఈ విధంగా ఈజీగా ఆధార్ ద్వారానే మీ సర్టిఫికేట్ అనేది చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.